హలో గైస్, పానీపూరి చేద్దామా? దానికోసం నేను ముందుగానే కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయతోటి మిక్సీ పట్టేసాను. అది వాటర్లో కొంచెం కొంచెం వేస్తూ కలిపేస్తూ గరం మసాలా అండ్ సాల్ట్ వేసి మిక్స్ చేసి పానీ రెడీ చేసుకున్నాను. ఆ తర్వాత పొటాటో ఉడకబెట్టేస్తున్నాను కుక్కర్లో. అదే నా స్మాష్ చేసేసి ఒక 5 minutes పక్కన పెట్టామంటే చల్లారిపోయిద్ది. అందులో కడాయి పెట్టేసి ఆయిల్ హీట్ అయ్యాక రెడీమేడ్గా దొరికే పానీపూరి బాల్స్ అయితే తెచ్చేసి అవి వేయించేసాము. అవి పానీపూరి బాల్స్ అయితే రెడీ అయిపోతున్నాయి. ఇంక ఇది ఒక్కటి అయిపోతే పానీపూరి రెడీ. ఈజీగా 1/2 hourలో మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇంట్లోనే చక్కగా పానీపూరి. ఆ తర్వాత ఇందాక స్మాష్ చేసి పెట్టుకున్న పొటాటోని కొంచెం ఆయిల్ వేసేసి పొటాటో వేసేసి ఉప్పు, కారం, పసుపు, ధనం మసాలా పౌడర్ అన్నీ వేసేసి బాగా కొంచెం హీట్ అయ్యేదాకా కొంచెం మగ్గనిచ్చేసి ఆ తర్వాత అయిపోతుంది. అది ఉల్లగడ్డతో కూడా ట్రై చేయొచ్చు, ఎర్రగడ్డలు కూడా వేసుకోవచ్చు, అది ఆప్షనల్. పానీపూరి అయితే రెడీ అయిపోయింది.